ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం అనుకో పరదాలు అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏదో పరదాలు, కాపాడే చెట్లు కట్టారు. అవి ఇంకా దూరం చేస్తే అంటే ఎందుకు కట్టుకుంటారో అంటే మనకు అది ఒక అర్థం అభద్రతా భావం మరి ఎందుకు వచ్చిందో ఆయనకు నేను అనుకోవడం చాలా మంది అంటుంటారు కదా. సరే ఈ ఇసుక హ్మ్. ఇప్పుడు మామూలుగా ఆయనకు ఎటువంటి ఇంకా చంద్రబాబు గారికి మనం చూసాం బ్లాస్ట్లు ఆయనకు ఎన్హెచ్‌ఏ ఆయన కోరుకున్నది కాదు, కేంద్రమే ఇచ్చింది ఆయన. తర్వాత ఈయనకు ఎటువంటి నాకు తెలిసి హ్మ్. మరి ఏమన్నా ఏమన్నా ఆయనకు అభద్రత ఉందా సెక్యూరిటీ పరంగా? తర్వాత ఎవడన్నా వచ్చి ఏదన్నా ఇప్పుడు ఈ ఈ ఇసుకలో లొసుగులు, హ్మ్. మద్యం యొక్క అక్రమాలు ఇవన్నీ తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ అక్కడ ఏమన్నా అంతర్జాతీయంగా లొసుగులు వాళ్ళ కూతుళ్ళకి కూడా భద్రత పెట్టింది. హ్మ్. అది చెప్పలేని బయటికి చెప్పుకోలేని అభద్రతా భావం ఏమన్నా ఆయనలో ఉందా? హ్మ్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మీకు తెలిసి కూడా అవునండి. ఏమి పెద్ద ఈ 5 ఏళ్లలో అవును. అంత సెక్యూరిటీకి ఆయనకు ఇది కలిగించేది నాకు తెలిసి లేదు. సరే కొందరు అధికారుల యొక్క అత్యుత్సాహం కూడా ఉండొచ్చు. కానీ ఎంత అత్యుత్సాహం ఉన్నా ఇప్పుడు హ్మ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు ఇందాకనే అన్నారు. అవునండి. వారు దిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నారు. అవును. అది చేయకపోతే ఏ విధంగా ప్రజలు మీ నుంచి దూరం అవుతారు? హ్మ్. పరదాలు, తర్వాత సుమారుగా 12 అంచెల భద్రతా వలయాలు ఇంటికి హ్మ్. పోవాలంటే హ్మ్. అక్కడి నుంచి ఇప్పుడు ఇందాక జనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అవును. అక్కడ రోడ్లు బంద్, ఇక్కడ రోడ్డు బంద్, ముందు బంద్, ఈ కింద బంద్. హ్మ్. మాలాంటి వాళ్ళు కూడా ప్రతి చోట ఇది తర్వాత బ్యారికేడ్స్ అదేదో అది అది ఒక కంచెలు, ముళ్ళ కంచెలు. అవునండి. ఈ విధంగా బీభత్సంగా అంత అనవసరం. ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పాలి. తర్వాత వాళ్ళేదో మాట్లాడతారు. సెకండ్‌లో హ్మ్. ముళ్ళ కంచెలు. థర్డ్‌లో గూడా మీకు ఎవరు మీ హ్మ్. మీ ఫోటోగ్రాఫ్‌లు, మీ సెల్ ఫోన్‌లు పీక్కోవడం, అందరిని ఫ్రిస్క్ చేయడం. అవునండి. ఆహ్, తర్వాత నాలుగో అంచె, ఐదో అంచె, ఆరో అంచె ఇక్కడే ఎమ్మెల్యే. ఇంక అక్కడి నుంచి తీసుకుంటే మీరు హ్మ్. సో ఇవన్నీ ప్రజలను దూరం అంటే మీకు చేసుకుంటారు. వాస్తవిక పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, హ్మ్. క్షేత్రస్థాయిలో ఏముంది? మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకటి హ్మ్. ఈ ఈ అభద్రతా భావం, ఈ భద్రత, అతి భద్రత. రెండవది ఈయన ఎక్కడ పోని పరిస్థితి. జిల్లాలకు గాని, కాన్స్టిట్యుయెన్సీ గాని. ఈ హ్మ్. రెండిట్ల వల్ల మీకు తెలియదు. వాస్తవిక స్థితులు హ్మ్. మీకు దూరంగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రజలు కూడా దూరంగా పెట్టారు. దూరంగా పెట్టారు. ఇప్పటికి ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. హ్మ్. నేను చాలా చేశాను. ఎందుకో నన్ను ప్రజలు 2,70,000 అన్నీ. ఆ సిద్ధాంతం 2,70,000 హ్మ్. కోట్లు 3 సంవత్సరాల్లో నేనేసాను. రైట్. కానీ నేనేం చెప్తున్నానంటే 13.5 లక్షల కోట్లు హ్మ్. అప్పులు తెచ్చాడని రాజ్‌నాథ్ సింగ్ గారే ఆన్ రికార్డ్ చెప్పాడు. ఎలక్షన్ లీడింగ్‌లో మీరు చూశారు. అవునండి. అది కాక స్టేట్ బడ్జెటు, స్టేట్ రెవెన్యూ, తర్వాత రాష్ట్రానికొచ్చే ఆదాయ వనరులు హ్మ్. ఇవన్నీ ఉన్నాయి గదండీ! అవునండి. ఇది ప్లస్ అప్పు అంతా కలుపుకుంటే సుమారుగా 16 లక్షల కోట్లలో మీరు 3 లక్షల కోట్ల కంటే తక్కువ ప్రజలకిచ్చారు. ఒక చిన్నపాటి అభివృద్ధి అదే ఇందాక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు అవును. స్టీల్ ప్లాంట్‌నే అమ్మేయాలనుకున్నారు. సో, మీరు ఒక చిన్న రోడ్డు, మురికాలువ, సర్పంచుల నిధులు లాక్కున్నారు. హ్మ్. అన్నీ లాక్కొని అదే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుంటే అవును. ఈ పంచాయతీ రీజనల్ నిధులు వెళ్ళిపోయాయి. ఆ నిధులు దారి మళ్ళాయి. ఈ నిధులు దారి మళ్ళాయి. ఇన్ని నిధులు కార్పొరేషన్‌ల నిధులు, స్టేట్ హ్మ్. బడ్జెట్‌లు, అప్పులు, స్టేట్ డిపార్ట్మెంట్‌ల మైనారిటీ డిపార్ట్మెంట్‌ల నిధులు హ్మ్. ఇవన్నీ మాయమై సుమారుగా 13 లక్షల కోట్లు ఇప్పుడు లెక్క తేలడం లేదు. సుమారుగా. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రివ్యూ తీసుకున్నా కూడా హ్మ్. ఏంటి నాయనా మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు? ఏమో సార్ ఆయన మళ్ళించమన్నారు. ఎక్కడ మళ్ళించారు. హ్మ్. వాళ్ళు అక్కడ మళ్ళించమన్నారు. తర్వాత డ్వాక్రా మహిళల యొక్క స్త్రీనిధి ఫండో ఏదో ఉంది పాపం వాళ్ళు అవును. దాచుకున్నది. హ్మ్. అది మళ్ళించారు. ఉద్యోగస్తుల జీపీఎఫ్ మళ్ళించారు. తర్వాత యూనివర్సిటీ ఫండ్స్ అండి. ఫండ్స్ మళ్ళించారు. హ్మ్. సర్పంచుల నిధులు 15th ఫైనాన్స్ కేంద్రం ఇచ్చిన నిధులు మళ్ళించారు. 60% నిధులు జల్ జీవన్ మిషన్లు తర్వాత మా మైనారిటీకి వచ్చే అవునండి. ఆహ్, ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ హ్మ్. అంటే మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్,
ఇక్కడ తెలంగాణలో 100 స్కూల్స్ తెరిచారండి. అవునండి. స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత హాస్టల్స్, మైనారిటీ భవన్లకు 400 కోట్లు రిలీజ్ చేయాలా? కేంద్రం 400 కోట్లు 60%. అవునండి. వీళ్ళు 40%. 200 కోట్లు రిలీజ్ చేయకుండా ఈ 400 కోట్లు దారి మళ్ళాయి, దుర్వినియోగం అయ్యాయి, తర్వాత స్వాహా అయ్యాయో ఇవన్నీ తేలాలి ఇప్పుడు. ఇది దుర్వినియోగమా, స్వాహానా? స్వాహా ఏంటాయి? ఎందుకంటే 13 లక్షల కోట్లు లెక్క తెలాలి ఇప్పుడు. అవునండి. ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కేంద్రము ఇచ్చిన నిధులు కూడా స్వాహా అయ్యాయి. రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఆదాయములు దారి మళ్ళాయి. ఇవి చూస్తూ ఉంటే ప్రజలకు ఏదో బటన్లు అని ఈయన అన్నారు కానీ ఒక్కొక్కటి రివ్యూ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి చేశారు. 3-4 చేస్తే అది ఎక్కడ పోయావో తెలియదు. కాబట్టి నేనేమంటానంటే ముఖ్యమంత్రి బాధ్యుడు చెప్పాడు, నువ్వు దారి మళ్ళించవా అన్నాడు. ఆఫీసరు ఆఫీసర్ కాకుండా కన్సర్న్ ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన చాలా అత్యంత తెలివిగలవాడు. ఓహో, ప్రతిదాన్ని తిప్పికొట్టగలిగే ప్రతిపక్షం యొక్క ఇదే తిప్పికొట్టగలిగే సామర్థ్యం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఉంది. ఆ కథలు పిట్ట కథలు అన్నీ చెప్పి ఏదో ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రులు ప్రధానమంత్రి చెప్పి ఉండొచ్చు కాక. నేను అదే రోసయ్య గారిది కూడా మొన్న చెప్పాను ఒకరితో. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన లేదు రాజా, ఇది కుదరదు, ఇది ఇంతవరకే, దీనివల్ల మనం ఇంత నష్టపోతాం, నీ చేయికి ఎముక లేదు, మేము అట్లా చూసుకుంటే రాష్ట్రం దివాళా చేసింది, నో ఇది చేయగలం, ఇది చేయలేము, సరే ఇంత కొంచెం పేదలకు కాబట్టి ఇది చేయగలం, ఇది చెప్పగలిగే ఎందుకు చెప్పలేకపోయారు? ఇంత దుర్వినియోగం స్వాహా కూడా అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తేలుతుంది విచారణలో, ఇంక్లూడింగ్ జీప్ 6-7 సంవత్సరాలు, కనీసం 1 సంవత్సరము అయింది రిటైర్ అయ్యి జనాలు, వాళ్ళకి పెన్షన్ రాలేదు, జీపీఎఫ్ లేవు, జీతాలు లేవండి. రిటైర్ అయిన వాళ్లకు జీపీఎఫ్ ఇంతవరకు, అది గవర్నమెంట్ వాళ్ళ జీపీఎఫ్ ఎవరు తాకరు. ఇప్పుడు ఐపీఎస్ నుంచి ఐఏఎస్ నుంచి కింది స్థాయి క్లర్కుల వరకు వాళ్లకు రిటైర్మెంట్ రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. ఇది మనం ఇది తెలియాలా? సో ఈ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు, షాదీ ఇది దుల్హన్ పథకం పెట్టింది. అందుకోసం మళ్ళీ చంద్రబాబు గారు, నేనున్నప్పుడు మైనారిటీ కమిషనర్గా చేశాను, 4% రిజర్వేషన్ కాపాడడం మేమే కాపాడాం. అది ₹1,00,000 ఇస్తారంటే మైనారిటీస్ అంతా వేశారు. ఎక్కడ? తర్వాత విదేశీ విద్య ఎక్కడ? ఊరికనే బటన్ నొక్కాము, ఇదిగో అమ్మ ఒడి ఇద్దరికి ఇస్తున్నారు, ఒకరికే ఇచ్చారు. తర్వాత మరి టాయిలెట్ ఫండ్ అని అందులో 1,000-1,200 కట్ చేయడం మొదలుపెట్టారు. సుమారు 2,000 తక్కువ వస్తుంది. ఇద్దరైనా ఒకరికి 13,000 వస్తూ ఉంది. ఏదో చేయూతలో, అమ్మ ఒడిలో, దానిలో డ్వాక్రాలో అన్నీ కవర్ అయిపోయినాయి. మైనారిటీ బడ్జెట్, ఆ బడ్జెట్ ఇప్పుడు మా ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్ ఏం అక్కర్లేదు, ప్రతిదీ ఇంతే. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ డిపార్ట్మెంట్ యొక్క అనుబంధ విభాగాలు ఉంటాయి. మైనారిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, వక్ఫ్, మైనారిటీ ఫైనాన్స్, ఉర్దూ అకాడమీ, క్రిస్టియన్ ఫైనాన్స్, అట్లాగే ఎస్సీ ఒక కార్పొరేషన్లు. ఆ నిధులన్నీ మాయమై, ఇదిగో ఈ నవరత్నాలలో మనం అడ్జస్ట్ చేసాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు వాళ్ళు 1,000 కోట్లు, సప్లాన్లు 1,000 కోట్లు అనుకోండి, మేము 10,000 కోట్లు ఇచ్చాము, ఎస్సీలకు ఇన్ని కోట్లు, 1,000 కోట్లు ఇచ్చాము అని. ఇదంతా ఏంటంటే ఒక ప్రజలను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా ఇది నొక్కాము, కొంచెం క్యాష్ పడింది అనేది. కానీ క్యాష్ అనేది ఇప్పుడు చూడండి, ఇసుక అనేది చాలామంది మేము కూడా రిప్రజెంట్ చేసాం. ఏమని? ఫ్రీ ఇసుక ఇస్తే, దట్టు కోవిడ్ టైంలో. ఒకటి ఇల్లు కట్టుకోవడమే కాదు, ఎంతోమంది ఇసుక మీద ఆధారపడి జీవిస్తున్నారంటే రివర్స్ టెండరింగ్ అన్నాము. ఇప్పుడు చూడండి, పోలవరం మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర మళ్ళీ కట్టాలంటున్నారు. అదేంటది? డయాఫ్రామ్ వాళ్ళు చాలా చాలా కాంప్లికేటెడ్ అని అంబటి రాంబాబు గారు చెప్పడం. తిరిగి ఏంట్రా బాబు అంటే, డయాఫ్రామ్ వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ కథ మొదటికి. ఇది 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 అసలు రీహాబిలిటేషన్ లేదు డయాఫ్రామ్ వాళ్ళు. అలాగా అమరావతిలో బిల్డింగ్లు కడితే సరే, దాన్నైనా కంప్లీట్ చేసి దాని శిథిలావస్థలో ఎందుకు